హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. నేను మీ డేవిడ్ సార్ పాలిటీ ఫ్యాకల్టీ. తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్స్ యొక్క విధి విధానాలను చూసినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం అనేది అనిపించింది. ఎందుకనంటే ఈ ఎలక్షన్స్లో పాల్గొన్నటువంటి వ్యక్తులు చాలామంది విద్యావేత్తలు, గ్రాడ్యుయేట్స్, డిగ్రీ పూర్తి చేసుకున్నటువంటి వ్యక్తులు. ఈ ఎన్నికల విధానాన్ని మనం గమనించినట్లయితే ఓటు వేయడము అనేది కూడా సరిగ్గా రానటువంటి పరిస్థితి. చెల్లనటువంటి ఓట్ల శాతము చూసుకుంటే నాకు చాలా బాధ అనిపించింది. డిగ్రీ కంప్లీట్ అయినటువంటి మనకి ఓటు వేయడం అనేది కూడా రాకపోతే ఈ ప్రజాస్వామ్య పరిపాలన విధానము ముందుకెళ్ళడము ఏ విధంగా అన్నటువంటి విషయం అనేది నన్ను ఆశ్చర్యపరిచింది. ఈ ప్రజాస్వామ్య పరిపాలన విధానంలో పాలకులని నిర్ణయించేది ఓటు మాత్రమే. ఓటు అనేది ప్రజాస్వామ్య పరిపాలన విధానానికి ఒక ఆయుధం లాంటిది. విద్యావేత్తలైనటువంటి గ్రాడ్యుయేట్స్కి ఓటు వేయకుండా చెల్లుబాటు కానటువంటి ఓట్లు దాదాపు 28,000 ఉన్నాయనంటే మనందరము ఏ స్థితిలో ఉన్నాము అన్నటువంటి విషయాన్ని గమనించాలి. ఇప్పటికైనా సరే ఓటు వేసే విధి విధానాలను తెలుసుకోండి గ్రాడ్యుయేట్స్లారా. ఎవరికైతే ఓటు వేయడము రాలేదో, ఎక్కడ పొరపాట్లు చేశారో ఆ పొరపాట్లని మరొకసారి మాత్రము చేయకండి. చాలా ప్రచారాలు జరిగినాయి ఓటు ఏ విధంగా వేయాలని. ఆ విధానాన్ని మీరు తెలుసుకోకుండానే పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు వేసి వెళ్ళిపోయారు. ఆ 28,000 ఓట్లు వృధా అయిపోయాయి. అంటే ఒకసారి మనల్ని మనము ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఇప్పటికైనా ప్రజాస్వామ్య పరిపాలన విధానంలో ఉన్నటువంటి మనము ఓటు వేసే విధి విధానాలను తెలుసుకుందాం, ప్రజాస్వామ్యాన్ని బ్రతికించుకుందాం. నేను మీ డేవిడ్ సార్ పాలిటీ ఫ్యాకల్టీ. ఒకసారి ప్లే స్టోర్కి వెళ్ళండి, డేవిడ్ సార్ పాలిటీ క్లాసెస్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. కేవలం 25 రూపీస్కి మాత్రమే పాలిటీ క్లాసెస్ని అందించడం జరుగుతుంది. 10 రూపీస్కి మాత్రమే టెస్ట్ సిరీస్ని అందించడం అనేది జరుగుతుంది. ఈ క్లాసెస్ ద్వారా, టెస్ట్ సిరీస్ ద్వారా ఉద్యోగ సాధనలో మీకు చాలా ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. All the best, my dear students.